దేవునికి స్తోత్రాలు. చేరవచ్చిన ప్రియులందరికీ నా ప్రేమ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటుండగా ఎన్నో రోజు అయిపోయింది మనకి? చెప్పండి అమ్మా. 8వ రోజు అయిపోయిందా? వాక్యంలో 8వ రోజు అయిపోయింది కదా. 9వ అధ్యాయంలో 8వ రోజు అయిపోయింది, అంతే కదా. 9వ అధ్యాయంలో 8వ రోజు అయిపోయింది. 8వ రోజు ఆఖరికి ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? వారు దేవుని మహిమను చూచారు, సంతోషంతో ఉత్సాహధ్వని చేశారు, సాగిల పడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. 7 దినాలు వారు ఏం చేశారు? 7 దినాలు వారు ఏం చేశారు? అహరోన్ కుమారులు ఎక్కడ? ఓకే, ప్రత్యక్ష గుడారంలో 7 దినాలు వారు ఏం చేశారు? ఉన్నారు. వారు బయటికి వస్తూ లోపలికి వెళ్తూ ఉన్నారా? లోపలనే ఉన్నారా? ఎన్ని రోజులు? 7 రోజులు వారు లోపలనే ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. బయటకు వస్తే ఏమైపోతారు? అంతే, బయటకు వస్తే వారు చనిపోతారు. 7 దినాలు వారు లోపలనే ఉండి, వారు లోపలుండి పండుకొని నిద్రపోతున్నారా? ఏమైనా పరిచర్య చేస్తున్నారా? పరిచర్య చేస్తున్నారు. ఏం పరిచర్య? ఉదయంనే సాయంకాలం తెల్లవారుజామున చేయవలసిన పరిచర్య, దహన బలి. ప్రతి ఉదయము ప్రతి సాయంకాలం, ఉదయము ఒక గొర్రె, సాయంకాలం ఒక గొర్రె వారు దహన బలిగా అర్పిస్తూ పరిచర్యలో వారు ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. కాబట్టి విశ్వాసులమైన మనము ఎలాగూ సాగాలనో దేవుని వాక్య వెలుగులో మనం సరిచేసుకుని ముందు సాగుటకు ప్రభు మనకు సాయం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సంఘంలో యాజకులు ఎంతమంది ఉన్నారు? ఏమ్మా? అందరు యాజకులే. సిస్టర్స్ ఏమంటారు? మీరు కూడా యాజకులేనా? రైట్, అందరు యాజకులే. అందరికీ పని ఉన్నది, పని లేని వారు ఎవ్వరు లేరు. అలాగైతే పని చేసే సంఘం ఎలాగుంటుంది? పని చేసే సంఘం ఫలిస్తుంది. ఏంటన్నా చెప్పచ్చు, సంతోషంగా ఉంటుంది, ఫలిస్తుంది. ఐక్యత, ఎన్నో పనులు వారు చేయగలరు. కాబట్టి పని కలిగి ఉందాం. ఎవరే కానీ పని లేకుండా ఉండకుండా ప్రతి ఒక్కరూ సంఘంలో పని కలిగి. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. సంఘము చాలా ప్రాముఖ్యమైనది. సంఘము బయట ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి, కానీ సంఘములో జరిగే కార్యక్రమాలకి మనము ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. సంఘము బయట క్రైస్తవ సంస్థల ద్వారా కానీ ఇంకా అనేక రకాలుగా పనులు జరుగుతుంటాయి, కానీ వాటికన్నా మిన్నైనది సంఘం. ప్రభు అయిన యేసుక్రీస్తు దేని కొరకై తన రక్తాన్ని ధారపోశాడు? సంఘమే, సంస్థ కాదు, ఇంకా ఏ గుంపు కాదు. కాబట్టి సంఘము, సంఘ పరిచర్య, సంఘము ద్వారా పరిచర్య, సంఘము ద్వారా తలపెట్టుట, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అలాగున సాగుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ సాయంకాల కాలంలో లేవియాకాండం 10వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియాకాండం 10వ అధ్యాయాన్ని నేను చదువుతాను, కొన్ని వచనాలు. మనం ఉదయకాలం నిర్గమకాండం 28, 29 చూసుకున్నాం. ఆ తర్వాత లేవియాకాండం 9 కూడా చూసుకున్నాం. లేవియాకాండం 8వ అధ్యాయమే నిర్గమకాండం 28, 29 అధ్యాయంలో రాయబడింది. కాబట్టి లేవియాకాండం 8వ అధ్యాయం అర్థం అవుటకు మనం ఆ 2 అధ్యాయాల్లో చూసుకొని మనం ఇలాగున వచ్చాం. ఇప్పుడు దేవుని వాక్యంలో లేవియాకాండం 10వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. సర్వశక్తి గల మా గొప్ప దేవా, మీ ఘనమైన నామం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆకాశము మహాకాశము పట్టజాలని వాడవు, కెరూబులు సెరూపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు పొందుతున్నవాడు, ఎవరు సమీపింపరాని మహాతేజస్సులో ఉన్నవాడు, మహాత్మ్యము గలవాడు, మహారాజువి, సమస్తాన్ని కలుగజేసిన వాడు. కేవలం మీ మాటలోనే ప్రభువా అంత శక్తి ఉన్నది. మాట ద్వారా నిర్వహిస్తున్న మా గొప్ప దేవా,
మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి సంఘంగా మమ్మల్ని సమకూర్చి మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించి లేఖనాల ద్వారా మీ కుమారుని యొక్క ప్రత్యక్షత మీరు మాకు అనుగ్రహించి సంఘం యొక్క శ్రేష్టత అహరోను కుమారుల జీవితాల నుంచి మాకు నేర్పిస్తున్నందుకై స్తోత్రాలు. సాయంకాలం కూడా మీ వాక్యాన్ని మేము చదువుకుంటుండగా ప్రభువా, నిలబడిన వాడిని ఒట్టివాడును మీరు మాట్లాడితేనే మాకు క్షేమం, మాట్లాడి మహిమ పొందమని చేరువచ్చిన ప్రియులకు మీరే సహాయం చేయమని, ఇంకా రావాల్సిన వారు సకాలంలో చేరువచ్చిన కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, లేవియాకాండం 10వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిని నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ప్రియమైన వాళ్ళరా, ఉదయకాలం లేకపోతే మధ్యాహ్నం మనం చూస్తూ ఉండగా 8వ దినాన అమ్మ వినండి, 8వ దినాన వారు చాలా పనులు వారు చేశారు. యెహోవాకు బలులు అర్పించారు. సమాధాన బలి, నైవేద్యము, దహన బలి, పాప పరిహారార్థ బలి అహరోను ఇశ్రాయేలుల తరపున వారు అర్పించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగున చేస్తుండగా వారికి ఏమని చెప్పారంటే, మోషే మీరు యెహోవా మహిమను చూస్తారు అన్నాడు. నేడు మీరు యెహోవా మహిమను చూస్తారు, అట్లు చేసిన ఎడల యెహోవా మహిమను చూస్తారు అన్నారు. వారు అలాగున చేశారు. ఏం చూశారు? యెహోవా మహిమను చూచారు. అహరోను కుమారులు క్రొత్తగా రిక్రూట్ అయిన వారు, ప్రత్యక్ష గుడారంలో పని చేస్తున్నవారు, అలంకారం ఘనత కొరకే దుస్తులు వేసుకొని ఆ భాగాలన్నీ మనం చూచాం. వారు స్నానము చేసుకొని బట్టలు ధరించుకొని అభిషేకం పొంది పాప పరిహారార్థ బలి, దహన బలి ఇవన్నీ చేసి మందిరంలో పరిచర్య చేస్తూ ఉండగా ఆ గొప్ప మహిమ, దేవుని మహిమ వారు చూచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ మహిమను చూడగా ప్రజలందరూ ఏం చేశారు? ఆశ్చర్యపోయారు. వారు ఉత్సాహ ధ్వని చేశారు. ప్రజలందరూ దాన్ని చూచి అనే మాటను చూశాం. సంఘములో పరిచర్య, సంఘములో దేవుని పిల్లలు చేసే సేవ, దాని ద్వారా యెహోవా మహిమ ప్రజలందరూ చూస్తారు. అందుకని సంఘము చాలా క్రమముగా సాగాలి, దేవుని మహిమ ప్రజలకు చూపించేవారుగా ఉండాలని మనం ఆలోచన చేశాం. సాతానుడు ఏం చేస్తాడంటే సంఘంలో దేవుని మహిమ కనపడకుండా గలిబిలి చేస్తాడు, సమస్యలు తెస్తాడు. చిన్నవి పెద్దవి దాడు, చాలా చిన్నవి తెస్తాడు. సిల్లీ అంటారు ఇంగ్లీష్లో కదా, సిల్లీ రీజన్స్, చాలా చిన్నవి తెస్తాడు. సహోదరుల మధ్య ఐక్యతను చెడిపే చిన్నవి తెస్తాడు. అలాగున తెచ్చి ఆ సమాధానాన్ని భంగం చేసి సంఘంలో గలిబిలి చేస్తూ ఉంటాడు. అలాగున జరుగుతూ ఉండగా దేవునికి అవమానం, దేవుని మహిమ ప్రజలు చూడలేరు. ప్రజలు సంఘంలో దేవుని మహిమ చూడాలంటే సంఘంలో ఉన్న విశ్వాసులు ఐక్యతతో దేవుని పని వారు చేస్తూ యెహోవా సెలవిచ్చినట్లుగా అట్లు వారు చేయగా ఆ దినమున యెహోవా మహిమను వారు చూచినట్లుగా లేఖనాల్లో చూస్తుంటున్నాం. 8వ దినం అయిపోయింది. ఇప్పుడు 9వ దినం అనుకుందాం మనం. 9వ దినం, మరుసటి దినం 10వ అధ్యాయంలో అది జరుగుతుంది. ఏం జరుగుతున్నది? అహరోను కుమారులు ఎవరంట? వారు నాదాబు అబీహులు ఏం చేశారమ్మా? దానికన్నా ముందు ఏం చేశారు? తమ అన్నారు కదా. ఎక్కడి నుంచి వచ్చేవారికి నేను నిన్న మధ్యాహ్నం మనం ఆలోచన చేశాం. అసలు వారివి ఏమన్నా ఉన్నాయా? వారు సొంతంవి సంఘంలో ఏమన్నా ఉన్నవా? వారు చేసినవి కానీ, వారు సంపాదించినవి కానీ ఏమీ లేవు. ఈ భాగంలో ఏం చూస్తున్నాం?
నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను చేత పట్టుకొని అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాయి అన్ని? మందిరంలో ఉన్నవి నీ సొంతం ఎందుకు తెచ్చావు? మందిరంలో అన్నీ ఉన్నవి. ఇది సిద్ధపడిన మందిరం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చిందించి సంపాదించిన సంఘం. కృపావరాలు ఆయనే ఇస్తాడు, సంఘ పెద్దలు ఆయనే ఇస్తాడు, పరిచారకులు ఆయనే ఇస్తాడు, సేవకులను ఆయనే ఇస్తాడు. ఏ వస్తువైనా సమస్తం ప్రత్యక్ష గుడారంలో ఆయన ఏర్పాటు చేశాడు. బలిపీఠ ఉపకరణములు అన్నాడు. ధూపవేదిక ఉపకరణాలు, గంగాళము, వాటన్నిటి ఉపకరణాలు ఆడ ఉన్నవి. అయితే నాదాబు అబీహులు ఏం చేస్తున్నారంటే తమ ధూపార్తులు తెస్తున్నారు. ఓవర్ ఎగ్జైట్ అయ్యారు. ముందు దినం ఏం జరిగింది? ముందు దినం వారు పరిచర్య చేయగా ఆ మందిరంలో ఏం జరిగింది? దేవుని మహిమను చూశారు. వారు ఏమనుకున్నారంటే ఈ మహిమ ఎవరి ద్వారా వచ్చింది? మా ద్వారా వచ్చింది. నాదాబు అబీహులు, అహరోను మొదటి 2 కుమారులు, ఇది మా ద్వారా వచ్చింది, మేము చేస్తే వచ్చింది. యాజక వస్త్రాలు లేఖనాల్లో మనం చూచాం. అహరోను తర్వాత ఎవరికి చెందుతాయి? వారి కుమారులకు చెందుతాయి. ఇప్పుడు వరుసలో ఆ యాజకుడు, ప్రధాన యాజకుడు ఎవరున్నారు చెప్పాలి? ఎవరున్నారు? నాదాబు ఉన్నాడు, ఆ తర్వాత అబీహు ఉన్నాడు. తొందరపడుతున్నారు. మా వల్లనే మహిమ, ఇంకా మా నాయన తర్వాత మేమే కదా. దేవుని మందిరంలో క్రమం ఉన్నది. నీ స్వంత ఆలోచనలు ఏవి జరగకూడదు. నాదాబు అబీహులు తమ ధూపార్తులు తెచ్చారు. దేవుని మందిరంలో తేకూడనివి ఇంట్లో పెట్టుకుంటామే, పెట్టుకో, అది నీ ఇంటి వ్యవహారము తెచ్చి మందిరంలో పెట్టకూడదు. నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వచ్చారు. అంతకుముందు దేవుని మహిమను చూచారు. జనులందరూ కేకలు పెట్టారు, సాగిలో పడ్డారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. నాదాబు అబీహులు ఏమనుకుని ఉంటారంటే, రే మనం చేసిన పరిచర్య ఎట్టుంది? నువ్వు ఏం చేసినావు, నేనేం చేసినా, ఎంత బాగా మనం బలి అర్పించాం, ఎంత బాగా చర్మాన్ని ఒలిచాం, ఎంత బాగా అవయవాలు విడదీశాం, ఎంత బాగా బలిపీఠం పైన పెట్టాం. ఏందనుకుంటున్నావు? వాళ్ళకన్నా మనం గొప్పగా చేశాం, ఇంకా మనమేరా నాయన, తర్వాత మనమే ఇంక అన్నీ చూసుకోవాలా. చూడు, మళ్ళీ ఆ రాత్రిలో ఏమేమి ఆలోచన చేశారో మనకు తెలియదు. నాదాబు అబీహులు తమ ధూపార్తులను చేత పట్టుకొని వచ్చారు. తమ ధూపార్తులు చేత పట్టుకొని వచ్చారు. ఏ స్థలంలో తీసుకొని రాకూడదో ఆ స్థలంలో వారి స్వంతవి తీసుకొని వచ్చారు. అమ్మాయ, సంఘంలో స్వంతవి తేవకండి. దేవుని వాక్యం ఉండగా దేవుని వాక్యము తప్ప వేరేవి ఏవి మనం తీసుకురాకూడదు. నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో ఏం చేశారు? వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి వారు తెస్తున్నారు. ఎంత తెగించారో చూడండి. దేవుని సన్నిధి వారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడి ఉన్నాయి. నిర్గమకాండంలో మనం చూస్తుంటున్నాం. దేవుని సన్నిధానానికి వేరొక అగ్ని తేకూడదు. నిత్యము మండుచున్న అగ్ని ఉన్నది దహన బలిపీఠం పైన. ఇంకా వేరే ఏ అగ్ని కూడా తేవాల్సిన అవసరం లేదు. ఇంత స్పష్టంగా దేవుని వాక్యం ఉండగా నాదాబు అబీహులు
తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి వారు తీసుకొని వచ్చారు. 2వ వచనం ఏమైంది? 2వ వచనంలో యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. 9వ అధ్యాయం 24వ వచనం. 9వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. అప్పుడు ఏం జరిగింది? ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహ ధ్వని చేసి సాగిలపడిరి. 9వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా సన్నిధి నుంచి వచ్చిన అగ్ని ఉన్నది. 10వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా సన్నిధి నుండి వచ్చిన అగ్ని ఉన్నది. 9వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా సన్నిధి నుంచి వచ్చిన అగ్ని దేన్ని కాల్చివేసింది? ఏమ్మా చెప్పండి. కొవ్వును. వెరీ గుడ్. బలిపీఠం పైన ఉన్న ద్రవ్యాలు, ఆ క్రొవ్వుని, ఆ బలిపీఠం పైన పెట్టిన వాటిని, దేవునికి ఇష్టమైన వాటిని యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చి వాటిని కాల్చివేయగా జనులందరూ ఆ సన్నివేశాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిల పడినట్లుగా చూస్తుంటున్నాం. ఇప్పుడేం జరుగుతున్నది? 10వ అధ్యాయంలో యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చి ఏం చేస్తున్నది? వారిని కాల్చివేసెను. ఎవరు వారు? నాదాబు అబీహూలు. అమ్మాయ నాదాబు అబీహూలు తమ తమ ధూపార్తులు చేత పట్టుకొని వేరొక అగ్ని తెచ్చి అసలు తమకు ఆజ్ఞాపింపని పనిని వారు చేస్తున్నారు. సెలవు ఇవ్వని పని. లేఖనాల్లో మనం చూస్తున్నాం, యెహోవా దేవుడు మోషే ద్వారా అహరోనుతో మాట్లాడుతున్నాడు. మోషే అహరోను పిలుచు, మోషే అహరోను కుమారులను పిలుచు, మోషే అహరోను కుమారులకు బట్టలు కుట్టాలా, మోషే అహరోను కుమారులకు స్నానము చేయించాలా. ఏ పనైనా కానీ యెహోవా దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వీరేం చేశారంటే, నాకు వాక్యము తెలుసు, వాక్యం తెలుసు. ఏం తెలుసు? 8వ దినాన గంభీరమైన కార్యం చేసింది మేమే అంటున్నారు. యెహోవా సన్నిధానానికి వచ్చినప్పుడు వారు ఎలాగొచ్చారు? ఏమయ్యా ఎలాగొచ్చారు? వారి చేతిలో ఏమన్నా ఉన్నదా? ఏమి లేదు. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తుంటున్నాం, యెహోవా సన్నిధికి రావాలంటే చేతిలో ఏముండాలి? ఒట్టి చేతులతో రాకూడదు. ఏమి లేదు, ఏమి లేని వారు యెహోవా సన్నిధికి వచ్చారు. అటువంటి పరిస్థితిని మర్చిపోయి ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, అసలు యెహోవా మహిమ దిగి రావాలంటే దానికి కారణం ఎవరు అంటున్నారు? మేమే. ఇంత మందిరాన్ని కట్టినాం, కారణం ఎవరంటే మేమే అంటున్నారు కొంతమంది. ఇంత సేవ జరిగిందంటే కారణం ఏది? మేమే. దేవుని పని, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించిన పని ఇదంతా మేమే అంటున్నారు. మా ద్వారా ఇన్ని మేము ఇక్కడికి వెళ్ళి అబ్బో గొప్పలు చెప్పుకుంటున్నారు. నాదాబు అబీహూలు తమ తమ ధూపార్తులను చేత పట్టుకున్నారు. అబ్బో చాలా చురుగ్గా ఉన్నారు. అరే ఆగండ్రా, యెహోవా దేవుడు ఆజ్ఞాపించలేదు. ఆయన స్వరం కొరకు మనం కాసి ఉందాం, వేచి ఉందాం. ఆగండి అంటే ఆగరే. తమ తమ ధూపార్తులను పట్టుకున్నారు, తొందరపడ్డారు. 1 కాదు 2 కాదు, వేరొక అగ్ని తెచ్చారు. ఎక్కడి నుంచి తెచ్చారు? యెహోవా సన్నిధానంలో అగ్ని ఉండగా వేరొక అగ్నిని తెచ్చారు. ఇంకేమని తెచ్చింటారు? బయట నుంచి తెచ్చింటారు. ఎన్ని దినాలు ఉన్నారు లోపల వాళ్ళు? ఒక్కసారి బయటికి వెళ్ళే తలకి ఏమైంది? వారికి
ఓడల నుంచి కాకిని వదిలాడు. నో, ఏం చేసింది కాకి? కళేబరం పైన ఉన్నది, రోత పైన వాలింది. నాదాబు అబీహులు 7 దినాలు ప్రత్యక్ష గుడారంలోనే ఉండి ద్వారం దగ్గర నుంచి బయటికి వెళ్లకుండా లోపలే ఉన్నవారు. 8వ దినాన పని చేసిన వారు 9వ దినాన బయటకు పోయినరు. బయటకు పోతే ఏమనుకున్నారు? జనం ఉంటారు కదా అక్కడంతా, వారందరూ యెహోవా మహిమను చూసిన జనం ఉంటారు. వారు ఏం చేస్తున్నారు? నాదాబు అబీహులు ఈపుని తడుతున్నారు. బా, గ్రేట్ బ్రదర్, మీరు ఎంత అబ్బా ఏం పని చేశారు మీరు. ఆయన చెప్తా ఉంటే వీళ్ళకి ఇంకా ఉజ్జీవం వస్తుంది. నాయన, మాది కాదయ్యా, ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లాలి. ఆయన మహిమను మేము దొంగిలించకూడదు. మా వల్ల ఏమి లేదు, మేము ఖాళీ నిమిత్త మాత్రులమే, మా వల్ల ఏమి కాదు అని చెప్పవలసిన వారు వచ్చి నాదాబు అబీహులను ఆ ఈపు తట్టి సెకండ్ ఇచ్చి ఊరేగిస్తుంటే అనుకుందాం, అబ్బా పొంగిపోయారు. పొంగిపోయి అవునరా, నేను కూడా ఇప్పుడు ఏం చేస్తాను, ఇంకా గ్రాండ్గా చేయాలనుకున్నారు. సంఘాలు గ్రాండ్గా చేయాలని ఆశ చాలామందికి. మేము అక్కడక్కడికి వెళ్తుంటాం కాబట్టి చూస్తూ ఉంటాం. గ్రాండ్గా ఈ స్టేజ్ అంతా గ్రాండ్గా పెడతారు కొంతమంది. ఎంత గ్రాండ్గా పెట్టినా ఆడ మనుషులు ఉండరు. వీళ్ళేమో గ్రాండ్గా చేయాలంటారు. ఏమి గ్రాండు? అక్కడ పూలు తొట్లు, ఫ్లెక్సీలు, ఏందేందో చేయాలి, రకరకాల ఏర్పాట్లు చేయాలి, స్పీకర్లకి జ్యూసులు ఇవ్వాలి, ఏందేందో కొత్త అయిన చేస్తూ ఉంటారు. గ్రాండ్గా చేయాలని నాదాబు అబీహులు తమ దుపార్తులు చేత పట్టుకున్నారు. వేరొక అగ్ని తెచ్చారు. వేరొక అగ్ని, వీధులమ్మితే తిరిగిన వారేమో ఏదో తెచ్చారు, దేవుని మందిరానికి తెచ్చారు. దేవుడు ఆజ్ఞాపింపని పనిని వారు చేశారు. వారు చేయగా వారికి దేవుడు సమయం ఇవ్వకుండా వారిని ఏం చేశాడు? అంతే, సమయం ఏమి ఇవ్వలేదు. సంఖ్యాకాండం 15వ అధ్యాయము, సంఖ్యాకాండం 15వ అధ్యాయము 30వ వచనం చదవండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 30వ వచనం చదవండి. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశియే గాని ఎవడైనను సాహసించి, అమ్మాయ్యా సంఘాల్లో సాహసించబాకండి. ఎవరెవరు ఏ స్థలంలో ఉండాలని అక్కడే ఉండండి. దేవుడు నీకు ఆజ్ఞాపించు వరకు, దేవుడు నిన్ను లేపు వరకు, దేవుడు నిన్ను హెచ్చించు వరకు సాహస కార్యాలు చేయబాకండి. సాహసం చేరా డింబక అని చెప్తూ ఉంటారు. కాలు ఇరగొట్టుకుంటారు, చేతులు ఇరగొట్టుకుంటారు, పనులు పోతాయి. సాహసం చేయరాని తాడు కట్టి నడవరా అంటారు. సాహసం చేయరాని ఏదేదో కార్యక్రమాలు పెడుతుంటారు, టీవీలలో మనం చూస్తూ ఉంటాం. సాహసం చేయరా డింబక అని వాడు చేసి కాలు చేతులు ఎముకలు విరగొట్టుకుంటూ ఉంటారు. మందిరంలో సాహసం చేయకూడదు. ఏమన్నాడు? ఎవడైనను సాహసించి పాపము చేసినలా వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా ఏమైపోతాడు? కొట్టివేయబడతాడు. నిశ్చయముగా, నో డౌట్, నో సెకండ్ ఆప్షన్. ఇంకా వానికి టైమే లేదు. ఆ వరుసలోనే నాదాబు అబీహులు చనిపోయారు. ప్రియమైన వాళ్ళరా, సంఘములో ఎంత క్రమం ఉన్నది, సంఘములో ఎంత మర్యాద ఉన్నది. ఒకసారి మనకు ఉద్రేకాలు వస్తాయి. ఏంది ఉద్రేకాలు వచ్చి కాని మాటలు మాట్లాడేస్తాం, తొందరపడి పనులు చేస్తూ ఉంటాం. నాదాబు అబీహులు నిదానించి ఉంటే బాగుండేది. తర్వాత వరుసలో ప్రధాన యాజకుడు నాదాబు.
అహరోను తర్వాత ప్రధాన యాజకుడు. ఎంత గొప్ప పదవి అది! ఆ పదవిని పోగొట్టుకున్నాడు. వెంటనే అతడు చనిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 9వ వచనం. మందిరంలో ఏమున్నవి? మందిరంలో ఏమున్నవి? మందిరంలో ఏమున్నవి? ఉపకరణములన్నిటినీ అన్నాడు. అన్నీ ఉన్నవి. అమ్మాయ, మందిరంలో ఉపకరణాలు ఉన్నవి, వస్తువులు ఉన్నవి, దేవునికి మహిమ తెచ్చేవి ఉన్నవి, అన్నీ ఉన్నవి. అవి అన్నీ ఉండగా నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తెచ్చారు. దేవుని మందిరములో ఉన్నవి. ఎక్కడ ఉన్నవి? అవి మందిరంలోనే ఉన్నవి. వారు ఒక్కసారి బయటకు వెళ్ళిన తర్వాత వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావటం లేదు. నిర్గమకాండం 30వ అధ్యాయంలో కూడా ఒక భాగాన్ని చూసుకొని మనం దాటిపోదాం. నిర్గమకాండం 30వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుకుందాం. ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఉదయం ఎవరు వేయాలి ధూపము? అమ్మాయా, ఎవరు వేయాలి? అహరోను బ్రతికి ఉన్నాడా, చనిపోయి ఉన్నాడా? లేవియకాండం 10వ అధ్యాయంలో అహరోను బ్రతికి ఉన్నాడా, చనిపోయి ఉన్నాడా? చెప్పాలా? బ్రతికే ఉన్నాడు. అహరోను బ్రతికి ఉండగా అహరోను వేయవలసిన ధూపము ఎవరేశారు? ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం 30వ అధ్యాయము 7వ వచనంలో. నిర్గమకాండం 30వ అధ్యాయం 7వ వచనం. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను అంటున్నాడు. పరిమళ ధూప ద్రవ్యాలు వేసే పని అహరోను పని, ప్రధాన యాజకుని పని. అహరోను బ్రతికి ఉండగా నాదాబు, ఎందుకు నువ్వు ఇంత తొందరపడినావు? ఆడ ఉన్నారు, వారు చేస్తూ ఉన్నారు సంఘములో. అందుకే క్రమాన్ని మనం చూస్తుంటున్నాం. నాదాబు అబీహులు తొందరపడినారు. మోషే కొండ శిఖరానికి వెళ్ళాడు కదా, కొండ శిఖరానికి వెళ్ళాడు. 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయము 1 నుంచి చదవండి. నిర్గమకాండం 24వ అధ్యాయము 1 నుంచి. ఎవరెవరు అన్నాడు? యెహోవా మందిరానికి ఎక్కే, యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరంన సాగిలపడే భాగ్యము ఎవరికి దొరికింది? అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలుల పెద్దలలో 70 మందికి దొరికింది. యెహోవా సన్నిధిని ఎక్కే భాగ్యం ఎవరికి దొరికిందమ్మా? నాదాబు, అబీహులు ఉన్నారు. ఎక్కిన వారు, యెహోవా సన్నిధిని మోషేతో కూడా ఎక్కిన వారు, సాగిలపడిన వారు, వారు ఉన్నారు అక్కడ. 9వ వచనం కూడా చదువుదాం. 24వ అధ్యాయం 9వ వచనం. తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలుల దేవుని చూచిరి. ఇశ్రాయేలుల దేవుని చూచిన వారి లెక్కలో ఎవరు ఉన్నారు? నాదాబు, అబీహు ఉన్నాడు. ఎక్కిన వారి లెక్కలో ఉన్నాడు, చూచిన వారి లెక్కలో ఉన్నారు. ఎప్పటికైనా వీరితోనే ప్రమాదం. ఎక్కిన వారు, చూచిన వారు, మాకన్నీ తెలుసులే అనేవారు, కొంచెం తెలిస్తే చాలు.
ఆ 70 మంది పెద్దలు ఉన్నారు, అహరోను ఉన్నాడు, మోషే ఉన్నాడు. వారితో పాటి నాదాబు అబీహులకు దేవుడు ఆ భాగ్యం ఇచ్చి ఉండగా వారు దాన్ని ఏం చేసుకున్నారు? లేవియకాండం 10వ అధ్యాయంలో దాన్ని పాడు చేసుకున్నారు. ఎక్కేవారి గుంపులో ఉన్నారు. అహరోను కుమారులు, పెద్ద కుమారులు, 2 కుమారులు, ఎంత భాగ్యం! దేవుని సన్నిధిన ఎక్కిన వారు, యెహోవాను చూచిన వారు, సాగిలపడిన వారు, ఇంకా అనేక విషయాలు వారి గురించి రాయబడి ఉంటున్నవి. అంత శ్రేష్టమైన గుంపులో వారు ఉండగా లేవియకాండం 9వ అధ్యాయము ఏ గుంపులో ఉన్నారు వాళ్ళు? మధ్యాహ్నం మనం ఆలోచన చేశాం కదా, ఏ గుంపులో ఉన్నారు? దేవుని మహిమను చూచిన వారి గుంపులో ఉన్నారు. దేవుని మందిరంలో పరిచర్య చేసిన వారి గుంపులో వారు ఉన్నారు. 8వ అధ్యాయంలో 7 దినాల ప్రత్యక్ష గుడారంలో ఉన్న వారి గుంపులో వారు ఉన్నారు. ప్రత్యక్ష గుడారం ద్వారం నుంచి బయటికి రాని గుంపులో వారు ఉన్నారు. ఇన్ని భాగ్యాలు పొంది ఇంత గొప్ప స్థితిలో ఉన్నవారు వారు ఏం చేశారు? తమ తమ ధూపార్తులు పట్టుకొని తమ తమ ఇష్టానుసారంగా యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొని వచ్చి ఆ పని వారు చేయగా యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చి వారిని కాల్చివేసెను అని మనం చూస్తుంటున్నాం. ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, సంఘంలో విశ్వాసులమైన మనం, దేవుడు మనకిచ్చిన బాధ్యత, దేవుడు మనల్ని పెట్టిన స్థలము, మనం ఏ పని చేయాలి, దేవుని మందిరంలో మన పాత్ర ఏంటిది, ప్రభువా నేను ఏం చేయాలి, నా ద్వారా నీకు మహిమ తెచ్చే కార్యములు ఏమి ఉన్నవి అడిగితే ఆయన చెప్తాడు. ఆయన చెప్పినవి చేస్తే ఏమున్నది? మేలు ఉన్నది. నాదాబు అబీహులు వారు వేరొక అగ్ని తెచ్చి ఆ యెహోవా సన్నిధిని వారు మృతి పొందినట్లుగా చూస్తుంటున్నాం. 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనం, అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా, నేను ఇది యెహోవా చెప్పిన మాట. మోషే అహరోనుతో ఏమంటున్నాడు? ఇది యెహోవా చెప్పిన మాట. నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును అంటున్నాడు. అమ్మాయా, యెహోవా దేవుడు మోషేతో అంటున్నాడు, యెహోవా దేవుడు మోషేతో అంటున్నాడు. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా అంటున్నాడు, యెహోవా చెప్పిన మాట ఏమంటే, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును. ఆయన పరిశుద్ధుడు, అపవిత్రమైన స్థలంలో ఆయన ఉండడు. నా యందు ఉండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. ఘనత, మహిమ, ప్రభావాలు ఎవరికి రావాలి? ఆయనకే. మనం ఎప్పుడే కానీ ఆయనకు చెందవలసిన మహిమను మనం దొంగిలించకూడదు. అందుకే నేను చాలా స్థలాలకు వెళ్ళినప్పుడు కొన్ని పొగడతలు చేస్తూ ఉంటారు. అబ్బా వాళ్ళు చెప్పినారు బ్రదర్ మీరని. ఇవన్నీ మానుకోవాలా? ఇది మనది కాదు, ఇదంతా ఆయనదే. ఈ పొగడతలు, ఉత్తుత్తవన్నీ ఇవన్నీ మానుకోవాలి. అసలు నీకు వాక్యం అర్థమైతే వాక్యానుసారంగా జీవిస్తే చాలు. ఊరికనే పొగిడి ఆ వాక్యానుసారంగా జీవించకపోతే మేలు లేదు. నన్ను నేను పరిశుద్ధపరచుకుందును అంటున్నాడు. ఆయనకు చెందవలసిన మహిమ, ఆయనకు చెందవలసిన పరిశుద్ధత. ప్రేమైన వాళ్ళారా, 3వ వచనము ఆఖరులో ఏమని ఉన్నది? 10వ అధ్యాయము, లేవియాకాండం 10వ అధ్యాయము 3వ వచనము ఆఖరి లైన్లో అహరోను అది అందరు చెప్పాలి. అహరోను మౌనంగా ఉన్నాడు. ఏం చేయాలి? కుమారులు తప్పిపోయారు. ఆయన కన్నుల ఎదుట ఏమైంది? 2 కుమారులు శవాలై ఉన్నారు. పెద్ద కుమారుడు, తన తర్వాత నాదాబు అబీహులు యెహోవా సన్నిధానానికి ఎక్కిన వారు,
ఆ లెక్కలో ఉన్నవారు, యెహోవాను చూచిన వారు, ఆయన మహిమను చూచిన వారు, ఆ గొప్ప దివ్య దర్శనం పొందిన వారు ఇప్పుడు ఏమైపోయారు? యెహోవా కాల్చివేశాడు. యెహోవా కాల్చివేశాడు. యెహోవా ఎందుకు చేసావయ్యా అడిగేదానికి లేదు. అహరోను మౌనంగా ఉండిపోయాడు. సంఘాల్లో చాలామందికి ఇటువంటి పరిస్థితులు వస్తాయి. నీ వల్ల సాక్ష్యం దెబ్బతిని, నీ కుటుంబం వల్ల సాక్ష్యం దెబ్బతిని, నువ్వు మౌనంగా ఉండవలసిన సమయంలో మౌనంగా ఉండకుండా నువ్వు ఏం చేస్తున్నావు? రంకెలు వేస్తున్నావు. మౌనంగా ఉండాలి. అహరోనులో అది చూస్తుంటున్నాం. అహరోను మౌనంగా ఉన్నాడు. ఇదేంది ప్రభువా, నాకే ఎందుకు ఇలాగూ జరిగింది? వారు ఏదో చేశారు కదా, ఒకసారి చెప్పొచ్చు కదా. ఇప్పుడే నిన్న మొన్ననే కదా ఈ పరిచర్య ధర్మంలోకి వారు వచ్చింది. ఇంతలోపే వారిని ఎందుకు చంపావు? ఏ ప్రశ్న మనం వేయలేము. ఆ సన్నిధి ఎవరిది? యెహోవా సన్నిధి. కాల్చింది ఎవరు? యెహోవా. మనది ఏముంది ఆడ? మనం ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి. ఇది నాది అనే తట్టుకులే అహరోను. నేను ఇంత పని చేశాననే తట్టుకు లేదు, ఏమీ లేదు. అహరోను మౌనంగా ఉన్నాడు. అహరోను మౌనంగా ఉన్నాడు. మౌనంలో దీవెన ఉన్నది. అహరోను మౌనంగా ఉండిపోయాడు. ఎంత బాధ ఉంటుందో తండ్రికి కదా. కుమారులు చనిపోతే, ఆనాడు కుమారులు చనిపోయారు, ఈనాడు సంఘ పెద్దల కుమారులు, సంఘంలో ఉన్న వారి కుమారులు విశ్వాసం లేక తప్పిపోతే బాధ, ఏడవాలి, కన్నీరు పెట్టాలి, రోధించాలి. నా పిల్లలు దేవుని మందిరంలో లేరు, అయ్యో నేనేమో ఇంత గొప్పగా ఉన్నాను, నా పిల్లలు ఎక్కడున్నారు? లేరే. అహరోను మౌనంగా ఉండిపోయాడు. డోంట్ నో వాట్ టు డూ లార్డ్. ఏం చేయాలో తెలియదయ్యా. అహరోను మౌనంగా ఉన్నాడు. 4వ వచనం, మోషే అహరోను పిన్న తండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మిషాయేలును ఎల్సఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము నెదుట నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవడని వారితో చెప్పాను. ఏమైపోయాయి శవాలు? ఇప్పుడు పాలెము వెలుపలికి మోసుకొని పోబడ్డాయి. పరిశుద్ధ స్థలంలో ఎవరున్నారంటే అహరోను, నాదాబు, అబీహులు చనిపోతే మిగిలింది ఎవరు? ఎలియాజరు, ఈతమారు. వీళ్ళ దుస్థితి ఏంటంటే ఆ కుమారుల భూస్థాపన కూడా వెళ్ళలేకపోయారు. మందిరం అంటే ఏమనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళారా? ఒక క్రమం ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది, ఒక సాక్ష్యం ఉన్నది. దేవుని తాట్లలా అహరోను మౌనంగా ఉండిపోయాడు. ఉజ్జియేలు కుమారులు వచ్చి ఆ శవాలను తీసుకోబోతున్నారు. ఏమి చేయలేక మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలను తీయకయే పాలెము వెలుపలికి వారిని మోసుకొని పోయిరి. 6వ వచనం, అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు, ఈతమారును వారితో ఏమంటున్నాడు? 6వ వచనం, మీరు చావకుండునట్లు యెహోవా ఈ సర్వ సమాజము మీద ఆగ్రహపడకుండునట్లును మీరేం చేయాలి? మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలు చింపుకోకూడదు అని కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలుల ఇంటి వారందరూ ఏడవవచ్చును అంటున్నాడు. మీ సహోదరులు ఏడవచ్చేమో కానీ మీరు మాత్రము నో క్రై. ఇంట్లో దుఃఖం జరిగితే బట్టలు చింపుకుంటారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే తల విరబోసుకుంటారు. అహరోను పిలిచి యెహోవా దేవుడు ఆజ్ఞేస్తున్నాడు, అహరోను నో క్రయింగ్, నీ తల విరబోసుకోకూడదు, బట్టలు చింపుకోకూడదు, ఏడవకూడదు. ఇది దేవుని సన్నిధి.
దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలనో, అబ్బో అది చాలా గంభీరమైన పాఠం. అది తెలియక చాలా సంఘాలు దేవునితో చెలగాటమాడుతున్నారు. మౌనంగా ఉండవలసిన వారు మౌనంగా ఉండకుండా కేకలు పెడుతున్నారు. అహరోను, మిగిలిన ఇద్దరు, ఈతమారు, ఎలియాజరు, మీరు తల విరబోసుకోకూడదు, బట్టలు చింపుకోకూడదు, మీరు ఏడవకూడదు. ఆలోచన చేయండి అహరోను పరిస్థితి ఎలాగున్నదో. కుమారులు చనిపోతే కన్నీరు పెట్టేదాన్ని కూడా లేదు. రావా కన్నీళ్ళు? ఏనా రావా? ఇప్పుడు కన్నీళ్ళు పెట్టాలన్నా పెట్టకూడదా? దేవుడు బిగిస్తే ఎట్ట బిగిస్తాడో చూడండి. మనకు అర్థం కాక ఇష్టంగా సాగుతూ ఉన్నాం. ఏం లే, దేవుని మందిరంలో ఏలాగుంటే ఏంలే అనుకుంటున్నారు చాలామంది. వాక్యం చదవక, వాక్యంలో ఉన్న సత్యాలు ఎరుగక, వాక్యం దగ్గర రాత్రి పగలు గడపక, ఇష్టానుసారంగా టీవీల ముందు తిరిగి సంభాషణలు చేసి గుంపులు కట్టి ఆ సంభాషణలు వారికి వచ్చిన ఆలోచనలన్నీ ఏం చేస్తున్నారు? సంఘంలో పెడుతున్నారు. సంఘాలు పాడైపోతున్నవి. ఎలియాజరు, ఈతమార్లు, మీరు తల విరబోసుకొనకూడదు, మీరు బట్టలు చింపుకోకూడదు, మీ సహోదరులు ఏడవచ్చు కానీ మీరు ఏడవకూడదు. 7వ వచనం, యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది కనుక మీరు చావకుండానట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదు. నో గోయింగ్ అవుట్. శవాలు తీసుకొని వెళ్ళారు. ఒక లాస్ట్ ఏమన్నా పోయా, ఏం చెప్పినావు? ఏంది ఇది? నా కొడుకు చచ్చిపోతే నేను పోకూడదా? నా కుమారుడు చనిపోతే నేను పోకుండా ఉండాలనా? ఏ బైబిల్లో రాసి నువ్వు చెప్పంటున్నారు కొంతమంది. వేరే వివాహాలు చేసుకుంటున్నారు. మందిరం వారు పెద్దల పిల్లోళ్ళు అనుకోండి, అన్ని ఆచారాలు చేస్తున్నారు. బట్టలు విరబోసుకుంటున్నారు, తల విరబోసుకుంటున్నారు, బట్టలు చింపుకుంటున్నారు, ఎన్నో ఆచారాలు చేస్తూ ఉన్నారు. వేసుకోవాల్సిన బట్టలు దేహానికి పూర్తిగా వేసుకోవటం లేదు. కట్టింగ్లు మారిపోతున్నాయి, హెయిర్ స్టైల్ మారిపోతున్నాయి. అమ్మాయ్యా, సంఘంలో ఎన్ని గమనించాలో చూడండి. సహోదరుల వేషము, సహోదరుల వేషము, రకరకాల స్టైల్స్ వచ్చాయి సంఘంలో. గడ్డం వదలబాకయ్యా అన్నాను ఒక ఆయనకి. నాకు ఇంత పెద్ద మెసేజ్ పెట్టాడు. ఆన్సర్ ఇచ్చిన, దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు గడ్డాలు వదులుకొని వాక్యము తెలియకుండా, అలనాడు ఆ యాజకులు గడ్డాలు వదులుకున్నారంట, ఇంకా అది పట్టుకొని ఉన్నారు. పురుషులకు అవమానం, ఎంట్రుకలు పెంచుకొని ఉండట, కత్తిరించుకోవాలి, శుభ్రంగా ఉండాలి. పరిచర్య చేసేవారు, దేవుని పని చేసేవారు మాదిరిగా ఉండాలి. అలాగే సహోదరులు కూడా పూర్తిగా దుస్తులు ధరించుకొని దేవునికి ప్రీతికరమైన వేషధారణ కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చదవండి.
రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకొనేను. అంటే ఈ పొడుగొండయా పొట్టిగొండయా? ఏమయ్యా ఏం చెప్పాలా బ్రదర్స్? చెప్పాలి. పొట్టి వేసుకోవాలన్నా పొడుగు వేసుకోవాలన్నా? ప్రభువే ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొని ఉన్నాయి. షర్టు ఒక ఇంచు కింద పెట్టుకోరా అంటే బ్రదర్స్ బాధపడుతున్నారు. నాయన కూర్చున్నప్పుడు ఇబ్బందిగా ఉన్నది, సరిగా కవర్ కావట్లేదు, ప్యాంట్ కానీ షర్ట్ కానీ నీట్గా పెట్టుకోండి అంటే కష్టపడుతున్నారు. కొంచెం పొడుగు పెట్టుకోండి, మోకరించడానికి అనుకూలంగా ఉంటుంది అంటే బాధపడుతున్నారు. దేవుని చొక్కాయి అంచులు ఎక్కడ ఉన్నాయి? దేవాలయంను నిండుకొని ఉన్నవి అని మనం చూస్తుంటున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఇదేమో ఎంతవరకు అంటమ్మా? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం. కొంతమంది సిస్టర్స్ చెప్తే బాధపడతారు. ఇక్కడ అందరు బాగున్నారులేండి. కొన్ని స్థలాల్లో చాలా వికారంగా వస్తారు మందిరానికి. ఏమంటే ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అంటున్నారు, అసలు తలకు కూడా ముసుగు వేసుకోకుండా వస్తున్నారు. మీరు ఏమనుకోకపోతే ఒకటి చెప్తాను, మందిర ఆవరణంలో ఎంటర్ అయ్యే లోపుగానే ముసుగు తల మీద పడిపోవాలి. దేవుని మందిరం, మనం ఎంతగా దేవుని మహిమపరుస్తే ప్రజలందరూ ఆయన మహిమను చూస్తారు. మనం ఇష్టానుసారంగా దేవుని మందిరానికి వస్తే ప్రజలు ఆయన మహిమను చూడలేరు. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము, చిన్న చిన్న వస్త్రాలు కాదు, అర్ధభద్రం కాదు, కనపడేటివి కాదు, అవి దిగుచున్న వస్త్రాలు. పాదముల మట్టుకు దేవాలయం నిండుకొని. అలాగున మనం ఆలోచన చేసినప్పుడు సంఘములో ప్రతి విశ్వాసి ఎంత చక్కగా ఉండాలి. అహరోను ఇద్దరు కుమారులకు యెహోవా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలో నుండి బయలు వెళ్ళకూడదు అని చెప్పాడు. నో గోయింగ్ అవుట్. మీరు బయటకు వెళ్ళకూడదు. బయట భూస్థాపన జరుగుతుంది కానీ దానికి మీకు సంబంధం లేదు. మీరు ఏమి చేయబడిన వారు? అభిషేకింపబడిన వారు. మీరు ఏం చేయబడిన వారు? మీరు ప్రతిష్ఠింపబడిన వారు. మీరు ఏమి చేయబడిన వారు? మీరు నీళ్ళతో కడగబడిన వారు. మీకు లోకానికి సంబంధం లేదు. మీ కుటుంబము వేరే, మీ పద్ధతులు వేరే. మీరు దేవునికి కనెక్ట్ అయిన వారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన వారు. నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులు పట్టుకొని ఘోరమైన తప్పు చేశారు. 8వ వచనం, లేవియాకాండం 10వ అధ్యాయం 8వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను, మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసంనే గాని మద్యంనే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అంటున్నాడు. అహరోను ఇద్దరు కుమారులకు ఇప్పుడు దేవుడు ఏ పని ఇచ్చాడంటే, మీరు వెళ్ళి బోధించాలి. ఏది శరీరానుసారమైనదో, ఏది ఆత్మానుసారమైనదో, ఏది త్రాగాలనో, ఏది త్రాగకూడదో, ఏది క్రమమో, ఏది అక్రమమో మీరు వెళ్ళి బోధించాలి అంటున్నారు. మీరు వెళ్ళి బోధించాలంటే ముందు మీరేం చేయాలి? మీరు అది పాటించాలి, నేర్చుకోవాలి, అలాగ ఉండాలి. అలాగ ఉన్నవారే బోధించాలి.
వారికి ఖచ్చితమైన ఆజ్ఞ యెహోవా దేవుడు ఇస్తున్నాడు. 12వ వచనం, అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతమార్లతో ఇట్లా నేను, మీరు యెహోవా హోమ ద్రవ్యములో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీఠం దగ్గర తినుడి, అది అతి పరిశుద్ధము. యెహోవా హోమ ద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకు నియమింపబడిన వంతు కావున మీరు పరిశుద్ధ స్థలంలో దానిని తినవలెను. నేను అట్టి ఆజ్ఞను పొంది తిని మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బాను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలంలో తినవలెను. ఏలైనగా అవి ఇశ్రాయేలులు అర్పించు సమాధాన బలుల నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు. హోమ ద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిని అల్లాడించున్నట్లు ప్రతిష్ఠితమైన జబ్బాను అల్లాడించు బోరను తీసుకొని రావలెను. నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించాను. 10వ అధ్యాయం ప్రారంభంలో ఏం జరిగింది అమ్మాయ? 10వ అధ్యాయము ప్రారంభంలో ఏం జరిగింది చెప్పాలా? ఏం జరిగింది? ఏం జరిగింది? సరేలే, ఏం జరిగింది దాని తర్వాత? చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడేమంటున్నాడు? బోర అంటున్నాడు, జబ్బ అంటున్నాడు, మీరు తినాలి అంటున్నాడు. చనిపోయి బాధలో ఉంటే తినగలరా? మళ్ళీ అట్టుంటుంది దేవుని పని. మనం ఏమనుకుంటాం? అది ఎట్టన్నా ఏంది నువ్వు చెప్పేది, ఏమన్నా న్యాయం ఉంది అంటాం. ఫస్ట్ నువ్వు చెప్పే దాంట్లో ఏమన్నా న్యాయం ఉందా? నా కొడుకులు చచ్చిపోయి ఉంటే ఏంది జబ్బాను తినమంటావే, నైవేద్యం తినమంటావే, బోరాను తినమంటావే? ఏం నీకు బుద్ధి ఉందా లేదా? ఏంది నా పరిస్థితి? ఏంది నా కుమారులను కోల్పోయి నేను దుఃఖంలో ఉంటే? ప్రియమైన వాళ్ళరా, యెహోవా మందిరంలో అది అతి పరిశుద్ధం అంటున్నాడు. ఏది బలి అర్పింపబడి ఉన్నదో, ఏది అహరోలు కుమారులు తినాలను వాటిని వారు పూజించాలి, వాటిని విడిచకూడదు. అది వారు పాప పరిహారార్థ బలిగా వారు అర్పించారు కాబట్టి తప్పకుండా ఇక్కడ వీరు అది భుజించాలి. అది అలా జరిగితేనే ఆ లింక్ అంతా కంప్లీట్ అయినట్టు. వారు అలాగున ఆజ్ఞ పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. 16వ వచనంకి వచ్చినప్పుడు నేను ముగిస్తాను. 16వ అధ్యాయం, అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఇతమారును వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలంలో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు, అది అతి పరిశుద్ధము కదా అంటున్నాడు. మీరేం చేశారు? తిన్నారా? తినలేదా? తినలే. పట్టుకున్నాడు మోషే. వెతికినప్పుడు దొరికింది. తినవలసిన మాంసము కాలిపోయింది. మీరు ఎలా తినలేదు? ఏంద్రా ఏం చేశారు? అన్ని అగ్నిని సమర్పించి 2 కుమారులను కోల్పోయాం. ఇప్పుడు ఉన్నది ఎవరు? మీరిద్దరే. ఇప్పుడు దేవుడు కోపగించుకుంటే మీరేమైపోతారు? ఏమైపోతారు? అయిపోయి కథ అయిపోయి. అహరోను ఒక్కడ మిగిలిపోతాడు. అహరోను కుమారులు లేరు. ఆ తర్వాత యాజక ధర్మం చేసేది ఎవరు? మీరు ఎలా తినలేదు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది అసెంబ్లీ? ఏం జరుగుతున్నది? దేవుడింత స్పష్టంగా మీకు వివరించి ఉండగా మీరు ఎలా తినలేదు? అది అతి పరిశుద్ధము కదా. ఏమైపోతుంది ఇప్పుడు? అది యెహోవాకు తెలిస్తే, ఆయన చూస్తే తర్వాత కార్యక్రమం ఎంత భయంకరంగా ఉంటుందో వారు గాబరగా ఉన్నారు. ఆ భాగంలో మనం చూసినప్పుడు 17వ వచనం, మీరు పరిశుద్ధ స్థలంలో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు, అది అతి పరిశుద్ధం కదా. సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకై ఆయన దానిని మీకు ఇచ్చాను కదా. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలంలోనికి తేవలేను కదా.
నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలెనని చెప్పాను. అందుకు అహరోను మోషేతో ఏమన్నాడంటే, ఇదిగో నేను పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇటు ఆపదలు నాకు సంభవించాను. అహరోను ఏం చేశాడంటే, ప్రారంభంలో మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా నేను బలహీనుడను, నాకు ఆపదలు సంభవించాయి, దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది, అయ్యా నన్ను క్షమించాయి అన్నట్లుగా. వారు తెచ్చారు, పరిస్థితులు బాగలేవు, నాకు ఆపదలు సంభవిస్తున్నవి అని మోషేకు విన్నవించుకోగా, పాప పరిహారద బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగ ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాప పరిహారార్థమైన బలి ద్రవ్యమును నేను తినిన ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. ఈ ఘోరమైన పరిస్థితుల్లో నేనున్నాను, ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించనట్లుగా అహరోను మోషేకు అడిగినప్పుడు మోషే ఆ మాట విని ఒప్పుకొనేను అని ముగిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో కోపం గల దేవుడు, అంతే దయగలవాడు. అమ్మాయ్యా, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయనను వేడుకుంటే, ఆయన యొద్ద క్షమాపణ కోరితే ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. అహరోను ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాడు, అయ్యా నేను ఆపదలో ఉన్నాను, నేను ఈ పని చేయలేకపోయాను, నేను చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాను, బట్టలు చింపుకోకూడదు, తల విరబోసుకోకూడదు, ఏడవకూడదు, బయటకు వెళ్ళకూడదు, అబ్బో వీటి మధ్యలో నేను ఉన్నాను, ఈ చేసే పనులు నేను మర్చిపోయాను, నన్ను క్షమించు అన్నట్లుగా మోషేతో ఆయన వేడుకున్నప్పుడు బహుశా మోషే యెహోవాకు విన్నవించుకుని ఉండొచ్చు. మోషే ఆ మాట విని ఒప్పుకొనేను అని ముగిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మహాకృపను బట్టి మనకందరికీ సంఘాన్ని ఇచ్చాడు. సంఘం ఇచ్చుట మాత్రమే కాకుండా సంఘంలో సభ్యులుగా చేశాడు, అవయవాలుగా చేశాడు. శరీరానికి ప్రతి అవయము ఎలాగో పని చేస్తే ఈ శరీరము బలాభివృద్ధి పొందుతుందో అలాగున్న సంఘంలో ఉన్న మనమందరము పని చేయవలసిన వారేమో ఉన్నాం. ఎవరికని నిర్లక్ష్యం చేస్తే, తొందరపడితే, తమ తమ విషయాలు, తమ తమ దూపార్తులు, తమ తమ ఆలోచనలు తమ తమవి వారు తీసుకొని వచ్చి మందిరంలో నిలబడితే మందిరానికి క్షేమం ఉండదు. మందిరంలో దేవుని మహిమ ప్రజలు చూడాలంటే ఏం చేయాలి? మనమందరము కలిసి యెహోవాను ఘనముగా ఆరాధించాలి, గొప్ప చేయాలి. ఆ ధన్యత భాగ్యము ప్రభు మనకి అనుగ్రహించునుగాక. దేవుడు తన మాటలు మన విడికిల్లో దీవించునుగాక.